ప్రైజ్ ది లార్డ్. లియోనార్డ్ రేవన్హిల్ గారు ఇలా చెప్తూ వచ్చాడు, ఒక వ్యాపారవేత్తకి పెట్టుబడి ఎంత ప్రాముఖ్యమైందో ఒక విశ్వాసికి ప్రార్థన అంత ప్రాముఖ్యమైంది. అందుకే చాలా మంది అడుగుతూ ఉంటారు మనల్ని, మీరు ఉదయకాల ప్రార్థన చేశారా అని. ఎందుకు ఉదయకాల ప్రార్థన అంత అవసరమైంది, ఎందుకు ఉదయకాల ప్రార్థన అంత ప్రాముఖ్యమైనది అంటే, కీర్తన గ్రంథం 4:3 ప్రకారము మనము ప్రార్థనలో సిద్ధపాటు కలగలము. ఆ రోజంతా కావలసిన సిద్ధపాటు మనకి ప్రార్థన దయచేస్తాను. అంత మాత్రమే కాదు, కీర్తనలో 90:14లో సంతోషం కలిగి జీవించటానికి, ఆనందంగా మనం జీవించటానికి, ఆహ్లాదంగా జీవించటానికి ఉదయకాల ప్రార్థన ఎంతో తోడ్పడతారు. అంత మాత్రమే కాదు, ఒక క్రమమైన జీవితాన్ని జీవించటానికి మార్కు సువార్త 1:35 ప్రకారము ఆయన ఇంకనూ చీకటిగా ఉండగానే వెళ్ళాడు. అంటే ఒక క్రమమైన జీవితానికి ఉదయకాల ప్రార్థన ఎంతో అవసరమైంది. ఉదయకాల ప్రార్థన ఇంకా ఎందుకంటే, మనం బలహీనమైన సమయంలో ఉన్నప్పుడు, కృంగుబాటు సమయంలో ఉన్నప్పుడు కీర్తన 63:1 ప్రకారం మనల్ని బలపరుస్తాడు. అంత మాత్రమే కాదు, మనం భయాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు వాటి నుంచి విడుదల పొందటాలంటే ఉదయకాల ప్రార్థన ఎంతో అవసరం. 91వ కీర్తన 5వ చరణంలో చూడగలం. దేవుని దృష్టికి అంగీకారంగా మనం ఈ లోకంలో బ్రతకాలంటే ఉదయకాల ప్రార్థన ఎంతో అవసరం. ఎందుకంటే 19వ కీర్తన 14వ చరణంలో మనం వారు చూడగలం. అంత మాత్రమే కాదు, దుష్టత్వం నుంచి మనం తప్పించబడాలంటే, దుర్మార్గత నుంచి మనం తప్పించబడాలంటే, ప్రమాదాల నుంచి మనం తప్పించబడాలంటే, అపాయం నుంచి మనం తప్పించబడాలంటే యోబు 38:12 ప్రకారము ఉదయకాల ప్రార్థన ఎంతో అవసరమైంది. భక్తులు ప్రార్థనతో వారి జీవితాలు ప్రారంభించి ప్రార్థనతో వారి జీవితాలు ముగించుకున్నారు. ఉదయకాల ప్రార్థనకి ప్రాముఖ్యత